తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆయిల్ పామ్ రైతుల సమస్యలు పరిష్కారం కోరుతూ కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై 10% దిగుమతి సుంకం తగ్గించడంపై ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ముడి పామాయిల్ దిగుమతి సుంకం 10% తగ్గించడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా టన్ను ఆయిల్ పామ్ గెలలకు 2000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ముడి పామాయిల్ పై దిగుమతి సుంకం 50% పెంచాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ నెల 9వ తేదీన అనగా రేపు సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ అంటే ముడి పామాయిల్ దిగుమతి మీద సుంకం దాదాపు 10% తగ్గించింది. దీనివల్ల ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధరలు పడిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దిగుమతి సుంకం తగ్గించడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆయిల్ ఫామ్ రైతుల సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే గత నెలలో ఉన్న టన్ను గెలవ ధర 20,120 రూపాయల నుంచి 18,650 రూపాయలు ధర పడిపోయింది. ఈ ధర 16,000 పడిపోయే పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే గెలల యొక్క దిగుబడులు తగ్గిపోయి ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పేరుతోటి ఇవాళ దిగుమతుల విధానంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు ఇవాళ రైతాంగానికి నష్టం కలిగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ దేశంలో వంట నూనె పంటలు సమృద్ధిగా లేక మన వంట నూనెలు ఇతర దేశాల నుంచి ప్రతి ఏటా కూడా దాదాపు 1,20,000 కోట్లకు విలువైన వంట నూనెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దేశీయంగా వంట నూనెలు ఉత్పత్తి అయ్యే పంటల్ని నూనె గింజల పంటల్ని సాగు చేస్తున్న రైతుల్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే దేశంలోనే ఆయిల్ పామ్ విస్తీర్ణం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందులో కూడా ఏలూరు జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో లక్షలాది మంది ఇవాళ ఆయిల్ పామ్ రైతులు ఈ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే దిగుమతి సుంకాన్ని 50% వరకు పెంచాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ పామ్ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టన్ను ఆయిల్ పామ్ గెలలకి కనీసమైన ధర 22,000 ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వివిధ ఫ్యాక్టరీల పరిధిలో ఆయిల్ పామ్ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గెలల ఏరువేత కానీ గ్రేడింగ్ విధానం కానీ దీనివల్ల కూడా ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆయిల్ ఫామ్ యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆదుకోవాలని చెప్పేసి రేపు సోమవారం ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నాలో ఆయిల్ ఫామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వేడివేడిగా జరిగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. ప్రధాన అజెండాలోని 24 అంశాలతో పాటు టేబుల్ అజెండాలోని 4 అంశాలను కౌన్సిల్ ఆమోదించగా ప్రధాన అజెండాలోని 3 అంశాలు, టేబుల్ అజెండాలోని 2 అంశాలను వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 4 నెలలుగా కమిషనర్ రాకపోవడం సరికాదని, దీనిపై కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దామని ప్రతిపాదించారు. రోడ్లను తవ్వేసి సరిగ్గా పూడ్చడం లేదని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు 25% లెస్కు ఎలా టెండర్ వేస్తున్నారని, దీనిలో ఇంజనీరింగ్ అధికారుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా గౌరవనీయులు పీలా శ్రీనివాసరావు గారు మేయర్గా ఎన్నికైన తర్వాత
మొట్టమొదటి సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పల్లా శ్రీనివాసరావు గారు, అట్లాగే వెలగపూడి రామకృష్ణబాబు గారు, తర్వాత జనసేన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, గొల్ల బాబురావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు, అట్లాగే నేను కూడా రావటం జరిగింది. అట్లాగే పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఆయన కూడా రావటం జరిగింది. ఆయన చైర్మన్గా ఉన్నారు. తర్వాత కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సమావేశము ఇది 0 అవర్ సమావేశము. ఎక్కువ సమయము చాలామంది సభ్యులు గౌరవ కార్పొరేటర్లు వారికి ఉన్న సమస్యలని చెప్పడానికి కొన్ని ఎజెండాలో లేవు కాబట్టి సబ్జెక్ట్స్ వారి సమస్యలు 0 అవర్ ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పిన పిదప గౌరవ మేయర్ గారు 0 అవర్ని కంటిన్యూ చేసి సుమారు 2 అవర్స్ 15 మినిట్స్ 0 అవర్ని కంటిన్యూ చేయడం జరిగింది. దాంట్లో పలు సమస్యలు అన్ని జీబీఎంసీ అంటే 98 వార్డులతోటి కూడిన వ్యవహారం కాబట్టి డిఫరెంట్ కార్పొరేటర్స్ డిఫరెంట్ సమస్యలు కూడా మేయర్ గారి దృష్టికి తీసుకురావటము, అట్లాగే కమిషనర్ గారు దృష్టికి తీసుకురావటం జరిగింది. మేయర్ గారు మాత్రము ఏమని చెప్పారంటే తప్పనిసరిగా 15 రోజులకి ఒకసారి మనము కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు. 15 రోజులకి ప్రాక్టికల్గా సాధ్యం కానప్పటికీ కూడా నెల రోజులకి ఒక్కసారి ఈ కౌన్సిల్ మీటింగ్ పెడితే తప్పనిసరిగా విశాఖపట్నం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నెలకు ఒక్కసారి ఏదైతే పరిష్కారం కానటువంటి సమస్యలు గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి లేకపోతే మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారికి దృష్టికి తీసుకుని వస్తే అవి సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో నేను కూడా మా పార్టీ తరఫున కూడా మేయర్ గారిని కోరేది ఖచ్చితంగా నెలకి ఒక్కసారి ఏదైతే కౌన్సిల్ సమావేశము నిర్వహించండి. అట్లాగే 0 అవర్లో ఎవరైతే వారు కన్సర్న్డ్ పార్టీస్కి ఫ్లోర్ లీడర్స్కి వారు పేర్లు ఇమ్మని ఎవరైతే సభ్యులు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పేర్లు కనుక ముందే ఇచ్చేస్తే గౌరవ మేయర్ గారికి అప్పుడు ఇబ్బంది ఉండదు. అది ఆ సాంప్రదాయమే అసెంబ్లీలో కూడా మాకు సాగుతుంది, అట్లాగే పార్లమెంట్లో కూడా ఆ విధంగానే నడుస్తుంది. కాబట్టి 0 అవర్లో ఎవరెవరు మాట్లాడాలో ఆ సమయాన్ని బట్టి ఆ కన్సర్న్డ్ ఫ్లోర్ లీడరు వారికి మేయర్ గారికి ఇస్తే రేపటి నుంచి సజావుగా క్రాస్ టాక్స్ లేకుండా చాలా అర్థవంతమైన సమావేశం జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా తెలియజేసుకున్నాను. నాకు కూడా నేను కూడా మాట్లాడటం జరిగింది. కొన్ని టీడీఆర్ ఇష్యూస్ పెండింగ్లో ఉండిపోయినాయి. అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయము ఏదైతే 9వ తారీఖును నెక్స్ట్ మంత్ అంటే జూలై 9వ తారీఖు సింహాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉందో దాంట్లో నార్త్ నియోజకవర్గం నుంచి కూడా పాసేజ్ అంతా ఉంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో కంప్లీట్గా తోటి నిండిపోయి ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. సిఎస్ఎఫ్ క్వార్టర్స్ అట్లాగే ఎన్జీజీఓస్ కాలనీ వరకు అక్కడ కూడా కంప్లీట్ కనీసం ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేని వలన భక్తులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం మేము చూసాము స్వయంగా. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి. అట్లాగే ఇదివరకు జీవీఎంసీ కూడా వాటర్ సప్లై ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో రాత్రి 12 గంటల వరకు మాత్రము అందరూ అధికారులు సిబ్బంది కూడా పర్యవేక్షణ చేసేవారు. కానీ 12 దాటిన తర్వాత భక్తులు నానా బాధలు పడేవారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేనటువంటి పరిస్థితి రాత్రి 12 తర్వాత. సో అటువంటి సమస్య కూడా రాకూడదని చెప్పి ముందుగానే సుమారు నెల రోజుల ముందు ఈ జీవీఎంసీకి నేను విన్నవించుకోవడం జరిగింది. బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కొత్తగూడెంకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని స్పష్టం.
రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల గోడు వర్ణనాతీతమన్న మాజీ మంత్రి కారుమూరి. వ్యవసాయం దండుగానే రీతిలోనే చంద్రబాబు వైఖరి ఉందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.